దేవుడు ఉన్నాడా? ఇప్పటి వరకు దీనికి సమాధానం లేదు. భగవంతుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారంటారు, నమ్మని వాళ్ళు లేరంటారు. అయితే ఓ గణిత ఫార్ములాతో దేవుడు ఉన్నాడని రుజువు చేయగలమంటున్నారు ఓ సైంటిస్ట్. ఒక్క ఫార్ములా దేవుడి ఉనికిని డిసైడ్ చేస్తుందా? భగవంతుడు ఉన్నాడా అనే దానికి నిర్దిష్టమైన సమాధానం లేదు. దేవుడి ఉనికిని నమ్మడం అనేది వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి నమ్మేవారు భగవంతుడి ఉనికి ఉందంటారు. నమ్మని వారు దేవుడి ఉనికికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వాదిస్తారు. ఇలా ఇప్పటి వరకు దేవుడి ఉనికిని నిరూపించేందుకు, నిరాకరించేందుకు ఎన్నో వాదనలు జరిగాయి. దేవుడి విషయంలో ఒక్కో మతం ఒక్కో విధంగా నమ్ముతుంది. హిందూ మతంలో దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడని నమ్ముతారు. అదే ఇస్లాంలో అయితే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని నమ్ముతారు. క్రైస్తవంలో అయితే దేవుడు పరిశుద్ధ ఆత్మగా ఉన్నాడంటారు. అందువల్ల దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. దేవుడి ఉనికిని నమ్మాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనికి స్పష్టమైన సమాధానం లేదు. దేవుడి ఉనికి విషయంలో అనేక వాదనలున్నాయి. భగవంతుడు ఉన్నాడనేందుకు ఆధారాలు లేవని కొందరంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో చెప్పడం కష్టమని మరికొందరు వాదిస్తారు. అయితే ఇందుగలడు అందు లేదనే సందేహం వలదన్నట్లుగా ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడు అనేది మరో నమ్మకం. ఈ విశ్వం పుట్టుక నుంచి దేవుడి ఉనికి చుట్టూ ఎన్నో చర్చలు జరిగాయి. దేవుడంటే నమ్మకం అనే వాళ్ళు కొందరు, ఆశ అనేవాళ్ళు ఇంకొందరు, మూఢనమ్మకం అనేవాళ్ళు మరికొందరు. ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మనందరిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. ప్రస్తుతం శాస్త్ర విజ్ఞానం విస్తరించింది. విశ్వమూలం కనుగొనే స్థితికి మన సైన్స్ చేరుకుంది. శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక భావనలు తగ్గుతుంటాయని చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే రోజురోజుకు దైవం అనే భావన తగ్గుతోంది, హేతువాదం పెరుగుతోంది. దీనికి తోడు నాస్తికత్వం కూడా తోడైంది. అయితే దైవం ఉందా లేదా అనే భావనకి ఇప్పటికీ ఎవరూ రుజువులు తెలియజేయలేదు. దైవం లేదని కొందరు వాదిస్తూ ఉంటే దేవుడి ఉనికి ఉందని ఇంకొందరు వాదిస్తుంటారు. నిజంగానే దేవుడు గనుక ఉంటే ఆయన ఉనికిని రుజువు చేయాలని హేతువాదులు వాదిస్తారు. ఇక అలాంటి చర్చకు ఇక పులిస్టాప్ పడబోతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఓ శాస్త్రవేత్త మాటలు విన్నాక దేవుడిని చూపించొచ్చా, దైవం ఉనికి ప్రదర్శించొచ్చా అనే చర్చ మొదలైంది. దేవుడు ఉన్నాడా లేడా అనే సమాధానం లేని ప్రశ్నకు సమాధానం వెతికాడు ఓ శాస్త్రవేత్త. భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని ఓ గణిత ఫార్ములాతో రుజువు చేయగలమని శాస్త్రవేత్త ముందుకొచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ సంచలన విషయాలపై అధ్యయనం చేశారు. ఆయనే దేవుడి ఉనికికి సంబంధించిన ప్రస్తావన తెచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పేందుకు గణిత ఫార్ములాకు మించిన ఆధారం మరొకటి ఉండదనేది ఆయన వాదన. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కనుగొనేందుకు శతాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆస్తికులు నాస్తికుల మధ్య వాదనలకు కొదువులేదు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్, మ్యాథ్స్ లో దాగుందా? హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ చెబుతున్నదేంటి? దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపించగలదని ఆయన చెప్పిన మాటలు కొత్త చర్చకు దారితీశాయి. సైన్స్ ఎప్పుడు మతానికి విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ ఓ గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్త విల్లీ సూన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవం పుట్టుకకు ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని గమనిస్తే అవేమీ యాదృచ్ఛికమైనవిగా కనిపించడం లేదన్నది సూన్ వాదన. ఈ సువిశాల విశ్వం ఉద్దేశపూర్వకంగానే పుట్టుకొచ్చిందని, వ్యతిరేక పదార్థం ఇది నిజమేనని సూచిస్తుందని వివరిస్తున్నారు. జీవం మనుగడ సాగించడానికి వీలుగా విశ్వాన్ని రచించినట్టు యాంటీమ్యాటర్ ఉనికి దీని నిష్పత్తి సూచిస్తుందని అంటున్నారు. మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం, వ్యతిరేక పదార్థం రెండు పుట్టుకొచ్చాయి. పదార్థం కన్నా వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడమే జీవం పుట్టుకకు దోహదం చేసింది. పదార్థం, వ్యతిరేక పదార్థం ఆవేశాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇవి రెండు సమాన మోతాదుల్లో ఉంటే ఒకదాన్ని మరోటి రద్దు చేసుకునేవి. అందువల్ల ఈ రెండింటి మధ్య అసమతుల్యం కావాలని జరిగినట్టుగా కనిపిస్తుందని సైంటిస్ట్ విల్లీ సూన్ చెబుతున్నారు.
విల్లీ సూన్ ప్రతిపాదన వెనుకున్న ప్రధాన సూత్రం ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్. సరళంగా చెప్పాలంటే విశ్వాన్ని నియంత్రించి భౌతిక సూత్రాలన్నీ ఒకదానితో మరొకటి అత్యంత ఖచ్చితత్వంతో ఇమిడిపోయేలా ఉన్నాయి. వీటిని రూపొందించడం వెనుక ఏదో శక్తి ఉండే ఉండాలి. అంటే భౌతిక నియమాలు సూత్రాలను ఇంత అందంగా నిర్మించడం యాదృచ్ఛికంగా జరిగిందనేది సూన్ వాదన. ఇదే భావాన్ని గణిత ఫార్ములాలు మిళితం చేస్తే దేవుడున్నాడని రుజువు చేయొచ్చన్నారు. సైన్స్ కు మతానికి వారధిగా నిలుస్తుందన్నారు. జీవజలానికి ప్రాణం పోసేలా భౌతిక సూత్రాలన్నీ ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి మొదలు మ్యాటర్ యాంటీ మ్యాటర్ మధ్య నిష్పత్తి వరకు అన్ని జీవజలానికి ప్రాణం పోసేలా ఉన్నాయన్నారు డాక్టర్ విల్లీ సూన్. మ్యాటర్ యాంటీ మ్యాటర్ మధ్య అద్భుతమైన అసమతుల్యత ఏర్పాటు వెనుక ఏదో శక్తి ఉందన్నారు. మనం చూస్తున్న భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక వాదనకి మధ్య ఉన్న అదృశ్య లింక్ గణిత ఫార్ములాని కాగలదన్నారు. ఈ సమస్త విశ్వాన్ని దేవుడే నడిపిస్తున్నాడా లేదా అనే సంగతి పక్కన పెడితే ఏదో శక్తి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రపంచం వెనుక ఉందన్నది చాలా మంది అభిప్రాయం. అయితే సూన్ కూడా ఇప్పుడు అలాంటి చర్చే తీసుకొచ్చారు. ఓ గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్త చెప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తోంది. విశ్వంలోని వివిధ మూలకాలు అంశాలను చూసినప్పుడు ఏదో అత్యున్నత శక్తి పనిచేస్తున్నట్టు చెప్పారు. దీనికి ఉదాహరణగా గురుత్వాకర్షణ సమాన రీతిలో ఉండడం ఆయన వాదనకు బలం చేకూరేలా కనిపిస్తోంది. గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఏర్పడేవి కాదు కదా. గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉండి కృష్ణబీలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా అన్నది మరో ప్రశ్న. నిజానికి వ్యతిరేక పదార్థం ఉనికిని 1932లోని నిర్ధారించినప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ అంతకన్నా ముందే దాన్ని యాదృచ్ఛికంగా గుర్తించారు. ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్ గా పేరొందిన ఆయన కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. డిరాక్ విల్లీ సూన్ వాదనలు ఎలా ఉన్నా ప్రకృతి నియమాలే దేవుడి పని అనుకోవచ్చని ఇంకొందరు శాస్త్రవేత్తల వాదన. అయితే అది దేవుడిని నిర్వహించడం వరకే పరిమితమవుతుందని, నిజంగా దేవుడు ఉన్నాడనేది నిరూపించదని అంటున్నారు. ఏదేమైనా దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు ఓ గణిత ఫార్ములా సమాధానంగా నిలుస్తుందంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ మనం ఏది నమ్ముతున్నాం అనేదే అసలు పాయింట్. For more videos like this, subscribe Big TV channel.